సో, సార్ మీ నాన్నగారి ఇంపాక్ట్ మీ మీద ఎలా ఉంది సార్? అంటే యూజువల్‌గా ఒక లైఫ్‌లో మనం ఎదిగిన తర్వాత, ఒక మెచ్యూరిటీ వచ్చిన తర్వాత, పొలిటికల్‌గా ఒక స్టాండ్ తీసుకోవాలనుకోవడం అనేది చాలా పెద్ద స్టెప్. చాలా. అట్లాంటిది మీకు ఆ మైండ్ సెట్ బిల్డ్ అయింది అంటే దాని వెనకాల ఎక్కడో ఒక చోట రూట్ కాజ్ ఉంటది. ఈ రూట్ కాజెస్‌లో మీ ఫాదర్ ఇంపాక్ట్ మీ మీద ఏమైనా ఉందా? ఎందుకంటే ఆయన కమ్యూనిస్ట్‌కి సంబంధించిన ఎక్కువ ఉండేవాళ్ళు. సేమ్ టైమ్ ఏదో ఒకటి ఒక చూస్తూ సోషల్ పెరిగేటోళ్ళు అవేర్‌నెస్ కదా! ఉన్న వ్యక్తి అండి నాన్నగారు. హ్మ్. ఒక సోషల్ అవేర్‌నెస్, సామాజిక బాధ్యత తెలిసిన వ్యక్తి. చాలా మందికి హెల్ప్ చేసిన సందర్భాలున్నాయి. హ్మ్. అంతకన్నా ఒక 10 స్టెప్పులు అన్నయ్య చదివాడు నాన్నగారి కన్నా. హ్మ్. సో, ఆయన చదువుకున్న దీన్ని బట్టి ఆయన ఒక బ్లడ్ బ్యాంక్ స్థాపించి, హ్మ్. అసలు ఒక బ్లడ్ రెవల్యూషన్ తీసుకొచ్చి హ్మ్. ప్రజలకి ఉపయోగపడొచ్చనేది ప్రూవ్ చేశాడు. అండ్ పాలిటిక్స్‌లోకి ఆయన కూడా ఎంటర్ అయ్యి మంచి చేద్దాం హ్మ్. ప్రజలకని. అంతకన్నా ఇంకా ఎక్కువ నాలెడ్జ్ సంపాదించి, అంతకన్నా ఎక్కువ అసలు మంచి గుడ్ గవర్నెన్స్ ఉండాలి. హ్మ్. నిలబడాలి. ఫైట్ చేయాలి. అది హ్మ్. కలేబోంది. హ్మ్. సో, ఇలాగా మా నాన్నగారి నుంచి మూలం ఉన్న వీళ్ళకున్న ఎక్స్‌పోజర్‌లో వీళ్ళు కూడా హ్మ్. కొంతవరకు రిస్క్ చేసుకోరండి. కొంతవరకు ఇంక గట్టిగానే రిస్క్ చేశారు. పర్సనల్ లైఫ్‌ని గూడా అంటే ఎంతో మందితోటి మాటలనిపించుకొని హ్మ్. ప్రతి టామ్, డిక్ అండ్ హ్యారీ అంటారు ప్రతి అడ్డమైన వాళ్ళతోటి. కానీ అది మాకది ఇష్యూ కాదు. హ్మ్. ఎవళ్ళు అంటనే ఉంటారు. హ్మ్. బట్ మనం చేయాల్సింది అతను ఎండ్ యూజర్ పలానా వాడు, పలానా గ్రూపు, హ్మ్. పలానా వ్యక్తి, పలానా తరగతి మనుషులు వాళ్ళకి మనం హెల్ప్ చేయాలంటే హ్మ్. ఈ మాటలు కొంచెం పడాల్సొస్తది. హ్మ్. లేదు నన్నెవరు అనకూడదు అంటే అది కుదరదు. హ్మ్. సో, మీరెళ్ళే ప్రాసెస్‌లో ఇది ఒక ప్యాకేజ్ డీల్ లాంటిది. దాన్ని కూడా కరెక్ట్. ఫేస్ చేశా. సో, ఆ విధంగా సోషల్ అవేర్‌నెస్ అనేది మా నాన్నగారి దగ్గర నుంచి వచ్చిన మిగతాది నేర్చుకొని లేకపోతే తెలుసుకొని ముందుకెళ్ళినోళ్ళు అన్నయ్య, అక్కలే.